హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. అయితే నిన్న జరిగిన ప్రమాణ స్వీకారానికి నాగబాబు అండ్ అలాగే మెగా ఫ్యామిలీ మొత్తం వెళ్ళడం జరిగింది. అయితే వెళ్ళిన సమయంలో మనకు ఒక వీడియో అయితే బయటకు వస్తుంది. మీరు ఒకసారి ఫస్ట్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అంటే దేని గురించి మాట్లాడుతున్నాను ఏంటి అని. దాని తర్వాత నేను మీకు వీడియో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఒకసారి మీరు కూడా వినండి. సో మీరు చూశారు కదా, వీడియోలో క్లియర్గా ఏర్పడుతుంది. వాళ్ళు ఒక బ్యాక్ సైడ్ డోర్ నుంచి వెళ్ళడం జరిగింది. ఎక్కడైతే జనాలకంటూ ఒక స్లాట్ ఏర్పాటు చేశారు కదా, ఆల్మోస్ట్ 2 లక్షలకి పైగా జనాలు వచ్చారు కాబట్టి అక్కడికి ఆ ఏరియా ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళు రావడంతో పాటు అక్కడే గుంపుగా ప్రజలు ఉండడము, వాళ్ళు వచ్చి సెల్ఫీలు తీసుకోవడం వల్ల అక్కడ ఏమైపోయిందంటే అక్కడున్న పోలీసులకు కూడా వచ్చింది వీఐపీ గెస్టా నార్మల్ గెస్టా అర్థం అవ్వాలి. బికాజ్ వాళ్ళు చాలా దూరంలో ఉండే. దాని తర్వాత నాగబాబు ముందుకు వచ్చి మాకంటూ స్పెషల్ గ్యాలరీ ఉందని ఒక 2 సార్లు చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళని లోపలకు పంపించడం జరిగింది. మెయిన్లీ ఏంటంటే అఖిరానందన్ అలాగే ఆద్య ఈ మధ్య కాలంలో అటు సోషల్ మీడియా పరంగా చూసుకోవచ్చు, ఎలా అయినా సరే వాళ్ళిద్దరూ ఫేమస్ అవుతున్న కారణంగా వాళ్ళకి ఏంటంటే అక్కడ ఉన్న ఎవరైతే జనాలు ఉన్నారో వచ్చి సెల్ఫీలు దిగడము, దానివల్ల కూడా వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అయింది. దాని తర్వాత అక్కడ ఎవరైతే నార్మల్ ప్రజలు వాళ్ళకు కొద్దిసేపు ఒక 2 మినిట్స్ లైన్ కొంచెం పక్కకు జరిపి లోపలికి నాగబాబుని, సురేఖ గారిని అని అలాగే అటు ఆద్యాని, అఖిరానందన్ని ఇంకా చెప్పుకుంటూ పోతే మొత్తం సాయిధరం తేజ్ వీళ్ళందరూ కూడా వెనకాల ఉన్నారు. సో ఒక మెగా ఫ్యామిలీ అంటే చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళందరితో ఫొటోస్ దిగడము ఇదంతా చేయడం వల్లనే వాళ్ళకి అక్కడ ఒక సెకండ్ ఆపారు తప్పించి చాలా మటుకు ఏంటంటే ఆయన విరుచుకుపడ్డాడు అని చెప్పేసి అందరూ అనుకుంటారు. కానీ లేదు, ఆయన చాలా గౌరవంగా సరే మాకు అక్కడ ముందు ఉంది గ్యాలరీ మాకుంది, మేము ఇంతమంది ఉన్నామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మెయిన్ పాయింట్ ఏంటి అంటే అక్కడ ఫ్యాన్స్ ఎక్కువ ఉండడం వల్ల గుంపుగా ఉండడం వల్ల అక్కడ ఎవరికి ఏం సరిగ్గా కనిపించలేదు. అదొక్కటే రీజన్ తప్పించి ఆయన ఏం అక్కడ గొడవ పడడం ఇలాంటివి ఏమీ జరగలేవు. సో ఏదైతే మనం ఎప్పుడైతే బయట వింటూ ఉంటామో లైక్ ఏమైంది ఎందుకు అరుస్తున్నారు, ఆయన అరవట్లేదు. ఆయన హుందాతనంగా వెళ్ళి, ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారు వెనకాల, ఆద్య ఉంది, ఆద్యకి ఇప్పుడిప్పుడే ఆమె సోషల్ మీడియాకి పరిచయం అవుతుంది, ఆ సెల్ఫీలు అవన్నీ అంటే అమ్మాయి కొంచెం హెసిటేట్ అవుతుంది కాబట్టి ముందుకు వెళ్ళి అక్కడ పోలీసులకు చెప్పంగానే నెక్స్ట్ మూమెంట్లో వాళ్ళని లోపలకు పంపించేశారు. వెళ్ళిన దారి ఒకటే తప్పు అని చెప్పేసి అయితే మనకు తెలుస్తుంది. సో చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.